హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ టెట్ 2024 తెలుగు సిలబస్లో భాగంగా 10వ తరగతి మాణిక్య వీణ అనే పాఠ్యభాగాన్ని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. మాణిక్య వీణ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ, వచన కవిత, ఇతివృత్తం, సామాజిక స్పృహ. మాణిక్య వీణ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ, వచన కవిత, ఇతివృత్తం, సామాజిక స్పృహ. కవి గురించి కనుక మనం చూసినట్లయితే రచయిత పేరు విద్వాన్ విశ్వం. మాణిక్య వీణ పాఠ్యభాగం యొక్క రచయిత విద్వాన్ విశ్వం. వీణా విశ్వం, వీణా విశ్వం, వీణా విద్వాన్, వీణా విద్వాన్, వీణా విశ్వం, అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. విద్వాన్ విశ్వం. వి అంటే మనకి వీణ గుర్తొచ్చేది. మాణిక్య వీణ. జననం అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో జన్మించారు. అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో జన్మించారు. ఈయన యొక్క కాలము 1915 నుంచి 1987 వరకు. కవి యొక్క కాలము 1915 నుంచి 1987 వరకు. కవి పరిచయం కనుక మనం చూసినట్లయితే, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకిట్లు మారెనో, ఇంతమంది కన్న తల్లి ఎందుకెండిపోయెనో అని ఆవేదనతో పెన్నేటి పాటను రచించిన మానవీయ కవి ఇతడు. ఈయన సాహితీవేత్త, రాజకీయ నాయకుడు, పత్రికా సంపాదకుడు. పెన్నేటి పాటను కూడా రచించారనమాట. ఆ పెన్నేటి పాటలో 2 వరుసలు ఇవ్వడం జరిగింది. ఇంత మంచి పెన్న తల్లి ఎందుకిట్లు మారెనో, ఇంతమంది కన్న తల్లి ఎందుకెండిపోయెనో అని ఆవేదనతో పెన్నేటి పాటను రచించిన మానవీయ కవి విద్వాన్ విశ్వం. ఈయన సాహితీవేత్త, రాజకీయ నాయకుడు, పత్రికా సంపాదకుడు. కవి యొక్క పూర్తి పేరు మేసరగండ విశ్వరూపాచారి. విద్వాన్ విశ్వం యొక్క పూర్తి పేరు మేసరగండ విశ్వరూపాచారి. విద్వాన్ విశ్వం పేరు మేసరగండ విశ్వరూపాచారి. అసలు పేరు, పూర్తి పేరు. తల్లిదండ్రులు తల్లి లక్ష్మమ్మ, తండ్రి రామయ్య. తల్లి లక్ష్మమ్మ, తండ్రి రామయ్య. రచయిత పనిచేసే పత్రికలు సంస్కృత, ఆంధ్ర భాషలలో పండితులైన విశ్వం గారు మీజాన్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలలో వివిధ హోదాలలో పనిచేశారు. సాహిత్య సేవ, అనేక సంస్కృత గ్రంథాలని తెలుగులోనికి అనువదించారు. అందులో భట్టభానుడు రచించిన కాదంబరి గద్య కావ్యం కూడా ఒకటి. ఈ రచయిత పేరు విద్వాన్ విశ్వం. ఈయన యొక్క జననం అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో జన్మించారు. ఈయన యొక్క కాలము 1915 నుంచి 1987 వరకు. ఇంత మంచి పెన్న తల్లి ఎందుకిట్లు మారెనో, ఇంతమంది కన్న తల్లి ఎందుకెండిపోయానో అని ఆవేదనతో పెన్నేటి పాటను రచించిన మానవీయ కవి ఇతడు. ఈయన సాహితీవేత్త, రాజకీయ నాయకుడు, పత్రికా సంపాదకుడు. కవి యొక్క పూర్తి పేరు మేసరగండ విశ్వరూపాచారి. ఈయన యొక్క తల్లి లక్ష్మమ్మ, తండ్రి రామయ్య. రచయిత పనిచేసిన పత్రికలు సంస్కృత, ఆంధ్ర భాషా పండితులైన విశ్వం గారు మీజాన్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. అనేక సంస్కృత గ్రంథాలని తెలుగులోకి అనువదించారు. అందులో భట్టభానుడు రచించిన కాదంబరి గద్య కావ్యం కూడా ఒకటి. అనేక సంస్కృత గ్రంథాలని తెలుగులోకి అనువదించారు. అందులో భట్టభానుడు రచించిన కాదంబరి గద్య కావ్యం కూడా ఒకటి. ఈ మాణిక్య వీణ పాఠ్యభాగం గురించి చూసినట్లయితే, మనం మానవ జీవితంలో ముడివేసుకున్న కళలు, సాహిత్యం అనాదిగా సంక్రమించిన ఆస్తి అని తెలుపుతూ విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవించాలని తెలపడం ఉద్దేశంగా గల పాఠం మాణిక్య వీణ. మానవ జీవితంలో ముడివేసుకున్న కళలు, సాహిత్యం అనాదిగా సంక్రమించిన ఆస్తి అని తెలుపుతూ విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవించాలని తెలపడం ఉద్దేశంగా గల పాఠం మాణిక్య వీణ. విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తేనే మనిషి శాశ్వతుడవుతాడని తెలిపే ఉద్దేశంతో రూపొందించిన పాఠం మాణిక్య వీణ. ఒక మోడల్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది, మాదిరి ప్రశ్న. విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తేనే మనిషి శాశ్వతుడవుతాడని తెలిపే ఉద్దేశంతో రూపొందించిన పాఠం మాణిక్య వీణ. విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తేనే మనిషి శాశ్వతుడవుతాడని తెలిపే ఉద్దేశంతో రూపొందించిన పాఠం మాణిక్య వీణ. మాణిక్య వీణ పాఠం యొక్క విశేషాంశాలు. మాణిక్య వీణ శీర్షిక ఏ పత్రికలో ప్రచురింపబడేది? ఆంధ్రప్రభ పత్రికలో ప్రచురింపబడేది. మాణిక్య వీణ శీర్షిక ఏ పత్రికలో ప్రచురింపబడేది? ఆంధ్రప్రభ. శాస్త్ర సాంకేతిక ప్రగతితో సమానంగా ఎదగనిది సామాజిక జీవన శైలి. శాస్త్ర సాంకేతిక ప్రగతితో సమానంగా ఎదగనిది
సామాజిక జీవన శైలి. ప్రకృతి ఒడిని పాఠశాలగా చేసుకుని కళాభిరుచిని పెంపొందించుకున్నది ప్రాచీన మానవుడు. ప్రకృతి ఒడిని పాఠశాలగా చేసుకుని కళాభిరుచిని పెంపొందించుకున్నది ప్రాచీన మానవుడు. కవి దృష్టిలో విశేషమైన రోజులు చక్రం, లిపి, నిప్పులను కనుగొన్న రోజులు. కవి దృష్టిలో విశేషమైన రోజులు చక్రం, లిపి, నిప్పులను కనుగొన్న రోజులు. మానవుణ్ణి శాశ్వతుణ్ణి చేసేవి కళా, కవిత్వం, విజ్ఞానం. మానవుణ్ణి శాశ్వతుణ్ణి చేసేవి కళా, కవిత్వం, విజ్ఞానం. మంత్రాలతో చింతకాయలు రాలవు అన్నది సామెత. మంత్రాలతో చింతకాయలు రాలవు అన్నది సామెత. పద్య సంత్రాసంతో పారిపోనివి చింతలు. పద్య సంత్రాసంతో పారిపోనివి చింతలు. యంత్రాలతో జబ్బులు, తంత్రాలతో సహజ రుగ్మతలు దారికి వస్తాయా? రావచ్చు, వస్తాయని అనిపించవచ్చు. యంత్రాలతో జబ్బులు, తంత్రాలతో సమాజ రుగ్మతలు దారికి వస్తాయా? రావచ్చు, వస్తాయని అనిపించవచ్చు. పొట్టలోని పుట్టకురుపుతో కట్టెదుట పడిపోతుంది సంఘం. పొట్టలోని పుట్టకురుపుతో కట్టెదుట పడిపోతుంది సంఘం. నిట్ట నిలువన కట్టలు కట్టుకొని ఎక్కడికి దూసుకొని పోతున్నాడు? రోదసిలోనికి. నిట్ట నిలువున కట్టలు కట్టుకొని ఎక్కడికి దూసుకుని పోతున్నారు? రోదసిలోనికి. డాష్ కట్టుకొని పోయేదేమిటి అనున్నది తెలుగునాట వేదాంతం. పోతూ కట్టుకొని పోయేదేమిటి అనున్నది తెలుగునాట వేదాంతం. మనిషి ప్రకృతిని ఆధీనం చేసుకోవడానికి, అందలి రంగులను, రవళిని అనుకరించడానికి ఎప్పుడు ఆయత్తమైనాడు? కనివిచ్చినప్పుడే. మనిషి ప్రకృతిని ఆధీనం చేసుకోవడానికి, అందలి రంగులను, రవళిని అనుకరించడానికి ఎప్పుడు ఆయత్తమైనాడు? కనివిచ్చినప్పుడే. గులకరాల ములుకు మీద నడుస్తున్నప్పుడే గొబ్బున కాలికి గజ్జె కట్టినది మనిషి. గులకరాల ములుకు మీద నడుస్తున్నప్పుడే గొబ్బున కాలికి గజ్జె కట్టినది మనిషి. చక్కని నొక్కులతో చిక్కని పదాలనెలా పాడుకున్నారు? మొక్కలు నిక్కి చూసేలాగా, దిక్కులు పెక్కటిల్లేలాగా. చక్కని నొక్కులతో చిక్కని పదాలనెలా పాడుకున్నారు? మొక్కలు నిక్కి చూసేలాగా, దిక్కులు పెక్కటిల్లేలాగా. చరిత్రలో కొన్ని ప్రముఖ దినాలు: చక్రం కనుక్కున్న రోజు, చకచక 4 గీతాలతో లిపిని కనుక్కున్న రోజు. మానవ చరిత్ర పరిణామంలో శుభదినం: నిప్పును కనుక్కున్న రోజు, తప్పటడుగులు మాని ఉన్నత నృత్యాలు చేసిన నాడు. మానవ చరిత్రలో అసాధారణ పర్వదినాలు: అరుపుల నుంచి అర్థవంతమైన మాటలు నేర్చుకున్న రోజు, మాటలతో పదాలు అల్లుకున్న రోజు. సారవంతమైన భూమి నుంచి భుక్తిని పండించుకున్న రోజు. మానసికోల్లాసం కలిగించే కళావిష్కరణ జరిగిన రోజు. మానవ చరిత్రలో అసాధారణ పర్వదినాలేంటి? అరుపుల నుంచి అర్థవంతమైన మాటలు నేర్చుకున్న రోజు, మాటలతో పదాలు అల్లుకున్న రోజు, సారవంతమైన భూమి నుంచి భుక్తిని పండించుకున్న రోజు, మానసికోల్లాసం కలిగించే కళావిష్కరణ జరిగిన రోజు. అనాదిగా నడుస్తున్న మానవ ప్రస్థానంలో అతనిని వదలని జతలు కళలు, కళ, కవిత, జ్ఞానం, విజ్ఞానం. కళ, కవిత, జ్ఞానం, విజ్ఞానం అనేవి వదలట్లేదు అనమాట. అనాదిగా నడుస్తున్న మానవ ప్రస్థానంలో మనిషిని వదలని జతలు అనమాట ఇవి. కళ, కవిత, జ్ఞానం, విజ్ఞానం. మనిషితో నడిచేవి, మనిషిని నడిపించేవి. కళ, కవిత, జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం. మనిషితో నడిచేవి, మనిషిని నడిపించేవి. కళ, కవిత, జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం. పాఠ్యాంశ విషయాలు: విద్యా ప్రమాణాలు, అవగాహన, ప్రతిస్పందన. ఈ పాఠాన్ని చదవడం వల్ల అంత్యప్రాస పదాలను గుర్తించగలుగుతారు. అపరిచిత కవిత చదివి ప్రశ్నలకు జవాబు చెప్పగలుగుతారు. వ్యక్తీకరణ, సృజనాత్మకతలో చరిత్ర మైలురాళ్లుగా నిలిచిన అంశాలను వ్రాయగలుగుతారు. కవితా సారాంశాన్ని సొంత మాటల్లో రాయగలరు. విద్వాన్ విశ్వం కవిత్వాన్ని ప్రశంసిస్తూ స్నేహితునికి లేఖ రాస్తారు. భాషాంశాలు: అర్థాలు, జాతీయాలు, పర్యాయాలకు సొంత వాక్యాలు రాస్తారు. శ్లేషాలంకారాన్ని అర్థం చేసుకుని ఉదాహరణలను గుర్తిస్తారు.